వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. వచ్చే 3 నెలల జనంలోకి వెళ్తే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం మరో 14,000 కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45% కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు. అందుకు సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?
వైఎస్ఆర్సీపీ వాళ్లను బెదిరించి పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివరకు వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కి పోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000. టీడీపీ నేత బొద్దా వెంకన్న విజయవాడలో తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొద్దా వెంకన్న మాట్లాడుతూ ప్రజలు జగన్ కు ఓటేస్తే పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారని, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని సంతృప్తిగా ఉన్నారన్నారు. జగన్ ఓటమి పాలై ఏడాది కాలేదని, అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారన్నారు. 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని, గత 5 ఏళ్లు నేరస్తులతో పాలన చేశారని, ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, మీరు 30 సంవత్సరాలు నేనే సీఎం అనే భ్రమలో ఉన్నారని, జగన్ ని మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా భారతిని కోరుతున్నామన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామని జగన్ మాటలకు వైసీపీ నేతలు వీస్తుపోతున్నారని, అధికారంలో ఉండగా కార్యకర్తలకు జగన్ కి గౌరవం ఇవ్వలేదని, జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పు ఎవరు సంతోషంగా లేరని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమి అయినా కబ్జాకు గురైందా, జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తారు, మీలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయరన్నారు. జగన్ 2.0 అంటే 11 సీట్లు కూడా రావన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు బియ్యాలు వేదాలు అందించినట్టు ఉంది. నువ్వు దయచేసి అవాస్తవాలు మాట్లాడడానికి ప్రశ్నలు పెట్టుకో. వాస్తవాలు ఉన్నాయనుకోలే, ఏమో దాడి చేశారు, ఇప్పుడు మా మీద మాట్లాడుతూ దాడి చేశారు, ఆ రోజు చంద్రబాబు గారు ప్రశ్న పెట్టారు. అది ఏ కాకుండా మీరు ప్రయాసండి జగన్ చూస్తారా చంద్ర
చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళుకొని నాకు ఇంట్లో వాళ్ళు వెళ్ళుకొని అసభ్యకరమైన వయసు గారు మాట్లాడితే వాళ్ళని ముఖ్యమంత్రి వయసు నిలబడి ఆపాడు. అప్పటి నిలబడితే సొంతం మాట్లాడు కూడా ఆ మనస్తత్వాలను ఎందుకు చెప్తే నీకు ఆమె ఇస్తున్నా నువ్వు అసెంబ్లీకి వెళ్ళారు ఇవాళ నువ్వు మాట్లాడి చర్చించు నీకు ఎంత ఉంటారు ఆ ప్రజల్లో అరే ప్రజలు తప్పుదల పడుతున్నారు ఆ ప్రశ్నలు వాస్తవాలు తప్పని ప్రశ్న ప్రజలు తప్పుదల పడుతున్నారని ప్రశ్నలు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు మాటలు నమ్మిన పరిస్థితుల్లో నీ కార్యకర్తలు లేడు, ప్రజలు కాదు, ప్రజలు లేడు, వాళ్ళ యాక్టివ్ గారు ప్రజలు. మేము కూడా అడుగుతున్నాం ప్రజల్ని, మేము అడుగుతున్నా అక్కడ ఎక్కువ ఇయ్యో ఇప్పుడు నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఒక వాస్తవం చెప్తున్నా. యువకుల పాదయాత్రలో బుద్ధ వెంకన్న మమ్మల్ని స్టేజీ మీద తిరుగుతూ బెదిరిస్తున్నాడని కేసు పెట్టారు. వంశీ కొడాలి కేసు పేరు నాని వాళ్ళ లాంగ్వేజ్ వాడుతున్నాడు. ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి, పాత కేసులు, అనేక ఏమైనా కేసులు. ఈ ఎవరు పెడతారంటే నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసి ఇవన్నీ ఎవరు ఒకరిని అంతమొందించారన్నప్పుడు నన్ను అంతమొందిస్తారు అని కేసు పెడతాడు. ఇది ఒప్పి ఆయన డ్రామా. ఇది ఇందులో క్లియర్గా ఉంది ఏమంటే బొక్క వెంకన్న నన్ను అంతమొందిస్తాడు, అనేక కేసులు ఉన్నాయి అక్కడ మీద ముందు అని చెప్పి కోర్టు నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం విజయవాడ పున్నమి ఘట్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా మాజీ డీజీపీ బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, రాష్ట్ర చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పాలకపక్షం ప్రతిపక్ష పార్టీలు బీసీలకు ఎంతో అన్యాయం చేస్తుందో బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా రాష్ట్ర స్థాయిలో బీసీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి, బీసీ నాయకులు నారగోని, 26 జిల్లాల నుండి వచ్చిన సమన్వయ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలుపుకుంటున్నా. నా పేరు అంగడాల పూర్ణచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ పున్నమి ఘాట్లో కృష్ణానది ఒడ్డున బీసీ నాయకులందరూ కూర్చుని ఒక కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం బీసీ సమన్వయ కమిటీ ద్వారా. ఈ బీసీ సమన్వయ కమిటీ ఏ పార్టీకి అనుబంధంగా కానీ ఏ పార్టీకి విరోధంగా కానీ లేదు. అలానే ఏ సంఘాలతో కూడా అన్ని సంఘాలనే కలుపుకొని, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలను కూడా కలుపుకొని, అలానే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, నాయకులందరినీ కలుపుకొని ఒకే ఒక ఏజెండాతో, అదే బీసీ కులగణన, సమగ్ర కులగణన ఈ రాష్ట్రంలో జరగాలని, ఏ కులం ఎంతమంది ఉంటారో, మేము ఎంత ఉన్నామో మాకంత వాటా రావాలనే ఉద్దేశంతో మేము ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్నిటి విషయం మీద చర్చించుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ బీసీ సమన్వయ కమిటీ ఏర్పడి 3 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా 26 జిల్లాల్లో కూడా నేను, మా కన్వీనర్ గారు రమణ గారు అందరం కలిసి ప్రతి జిల్లాలో కూడా రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్. అయితే ఈ రోజున మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ ఉన్నటువంటి పాలక పార్టీలు, మరి ప్రతిపక్ష వైసీపీ పార్టీ బీసీలకి ఎంత అన్యాయం చేస్తుంది అనే దృష్టితో
మేము బీసీల కులగణన ఉద్యమం గురించి బీసీ సమన్వయ కమిటీని ఒకటి ఏర్పాటు చేశాం. ఈ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయటమే కాకుండా మరి ఆఫీస్ బేరర్స్ అటు జిల్లా నుంచి వచ్చినటువంటి చైర్మన్లు, కన్వీనర్లు, అలానే రాష్ట్ర స్థాయిలో కూడా చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు గారు, మరి బీసీ రమణ గారు ఆయన కన్వీనర్ గా ఉన్నారు. వీరందరితో కలిపి ఈ రోజున ఈ 2 రోజుల పాటు ఇక్కడ కృష్ణానది తీరాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. బీసీలకి చారిత్రకంగా ఎంత అన్యాయం జరిగింది, ఇంకా ఎలా జరుగుతుంది, ఇలాగే గనక బీసీలు పడి ఉంటే ఎప్పటికైనా సరే మరి వెనకబడిన తరగతులు ఇంకా మరింత వెనక్కి. విజయవాడ నగరంలో పార్క్ అన్ని అభివృద్ది చేయాలని, ఏ పార్క్ లో ఎటువంటి మరమ్మతు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ, 32వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు పార్కు, 33వ డివిజన్ సత్యనారాయణపురం నందు ఆంధ్రరత్న పార్కు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులో ఉన్న రిపేర్లను పూర్తి చేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ 150 రూపాయల కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడు. తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని పవన్ కుమార్ అనే యువకుడు ఈ సందర్భంగా భవానీపురం ఎస్ఐ ఆనంద్ మాట్లాడుతూ విజయవాడ భవానీపురంలో ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాయి పవన్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. పవన్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యానికి బాలసై తన తల్లి వద్ద 150 రూపాయలు ఇవ్వాలని గొడవపడ్డాడు. తల్లి డబ్బులు లేవనేసరికి ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు వెల్లడించారు. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ కుమార్, భవానీపురం ఎస్ఐగా పనిచేస్తున్నాను. నిన్న 4వ తారీఖు 10:45 గంటలకు పవన్ కుమార్ అనే వ్యక్తి విద్యార్థిపురానికి సంబంధించి, ఆ వ్యక్తి 19 సంవత్సరాలు, ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మతో గొడవ పడడం జరిగింది. అతను మత్తు పానీయాలకు అలాగే తాగుడికి బానిస అయ్యి వాళ్ళ అమ్మగారిని రాత్రి 150 రూపాయలు ఇవ్వమనేసి వాళ్ళ అమ్మని ఒత్తిడి చేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు నా దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో, లేదు వస్తావా అనేసి వాళ్ళ అమ్మగారిని కొట్టడం జరిగింది. 150 రూపాయలు ఫోన్ పే చేస్తావా లేదా అనేసి ఎక్కువగా ఆమెను ప్రెజర్ చేయడంతో వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఉరివేసుకుని చచ్చిపోతాను అనేసి వాళ్ళ అమ్మగారిని బెదిరించడం జరిగింది. వాళ్ళ అమ్మగారు, నువ్వు చాలా సార్లు ఇలాగే బెదిరించావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనేసి వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పిల్లాడు రాత్రి అంటే తెల్లవారుజామున 12-5 గంటల సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కి చీరతో ఉరివేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు చూసి వెంటనే కంట్రోల్ ఫోన్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ ద్వారా మన పోలీసుల సమాచారంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బాడీని పరిశీలించి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. అదేవిధంగా కేసు కూడా కట్టి దర్యాప్తు చేస్తున్నాం.
స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత కేసులు ఎక్కువ వస్తున్నందున మరణాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టెమీ గుండెకు భరోసాకు సంబంధించి ప్రజలకు అప్రమత్తం చేసే ఉద్దేశిత వివరాలను మీడియాకు తెలియజేశారు. గుండె నొప్పి ప్రారంభమయ్యే ముందు ప్రథమంగా అందించే సుమారు 45,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఇందిరాదేవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్డియాలజిస్ట్ యొక్క ఒపీనియన్, గైడెన్స్, సపోర్ట్ అన్ని మనం కూడా తీసుకుంటున్నాం కాబట్టి సో మన హాస్పిటల్ నుంచి అక్కడికి రిఫర్ చేయడం, వెంటనే స్టెబిలైజ్ అయిన పేషెంట్స్ ని వెంటనే వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి అక్కడ బ్లాక్ ఎంతవరకు ఉన్నారని నిర్ణయించిన తదుపరి ట్రీట్మెంట్స్ యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానీ జరగడం జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ స్టెమీ ప్రోగ్రామ్ ఇందిరాదేవి మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ గుడివాడ. సో మనకి గవర్నమెంట్ స్టెమీ గుండెకు భరోసా ప్రోగ్రామ్ మనకి అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఛాతీ నొప్పి లక్షణాలు ఉన్నవాళ్ళు ఏదైనా సరే మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్ ని ఛాతీ నొప్పి లక్షణాలు భావిస్తారు. అవి ఛాతీ నొప్పి లక్షణాలు ఒక్కచోటే నిలవకుండా రెండు రెక్కల సందుకు పాకటం, గూడులోకి పాకటం, ఇలాగా వాటి యొక్క వెంటనే అది స్క్వీజింగ్ లాగా నొప్పి విపరీతంగా ఉండటం, గాలి అందనట్లు ఉండటం, అలాగే ఒక్కోసారి కొంతమందికి మోషన్ కూడా వెళ్ళాలనిపించడం, ఇవన్నీ గుండె నొప్పి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు సంభవించినప్పుడు వెంటనే మీరు 108 ద్వారా మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ దగ్గరలో ఉన్న, లేదంటే మనకి ఏరియా హాస్పిటల్ ఏది దగ్గరగా ఉంటే అది వెంటనే వస్తే అక్కడ వెంటనే డాక్టర్ గారు ఈసీజీ తీసి, ఈసీజీలో మనకి ఎస్టీ ఎలివేషన్ అనేది గనక వీళ్ళు గమనిస్తే వెంటనే ఇంజెక్షన్ టెనెక్టాప్లేజ్ అనేది అవైలబుల్ గా గవర్నమెంట్ మన ప్రతి హాస్పిటల్లోనూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా హాస్పిటల్ ఉంచారు. వాటిని ఉపయోగించుకుని స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ పేషెంట్ ని మనం పక్కనే ఉన్న మెడికల్ కాలేజీకి, అంటే గుండె నొప్పి డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ దగ్గరికి, మనకి రిలేటెడ్ గా ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గరికి మనం పంపించడం జరుగుతుంది. సో మనం ఇప్పటి వరకు మన హాస్పిటల్లో అలా 19 మందికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 19 మందిలో మొత్తం 16 మందికి హ్యాపీగా గుండె నొప్పి నుంచి బాగా మరణమేమి సంభవించకుండా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే సివియర్ గా ఉన్న కేసెస్ లో మాత్రం ఒక 3 మాత్రం మరణం సంభవించింది. సో మనకి గవర్నమెంట్ ఈ హాస్పిటల్ కి ఇప్పటి వరకు 25 ఇంజెక్షన్ వరకు ఇచ్చున్నారు. అందులో 19 మందికి ఉపయోగించాము. ఇంకా 6 ఇంజెక్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఈ స్టెమీ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ మనకి అందిస్తున్న ఈ ఇంజెక్షన్ టెనెక్టాప్లేజ్ ని ఉపయోగించుకుని గుండె నొప్పి వల్ల సంభవించే మరణాల నుంచి మనం తగ్గించుకునే అవకాశం ఉన్నందువల్ల దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఏరియా హాస్పిటల్లో గుండె నొప్పి వచ్చిన వెంటనే వాళ్ళకి ఈసీజీ తీసి దానికి కారణమైన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా గుడివాడ పట్టణం కూటమి శ్రేణుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే వినగండ్ల రాము, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ తదితర నేతలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఎన్నికల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ రాక్షస పాలనపై కలిసికట్టుగా పనిచేసి సార్వత్రిక ఎన్నికల ఎలా చిత్తు చేశాయో అదే స్ఫూర్తితో ఈ పట్టభద్రుల ఎన్నికల్లోనూ చేసి చూపిద్దామన్నారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు రావు వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ శ్రీ రావు వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటర్ ఎన్రోల్ లో ప్రముఖ పాత్ర. ఈరోజు టౌన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆలపాటి రాజా గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగు మెజార్టీతో ఎలా గెలిపించాలన్నట అనే మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. మీకు అందరికీ తెలిసిందే, మీరందరూ ముందు చాలా చాలా చేసి ఉన్నారు ఆల్రెడీ. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ దాకా
అన్ని చేసి ఉన్నారు కాబట్టి మీకు రెండింటికి తేడా కూడా క్లియర్గా తెలుస్తుంది. అలాగే మన పెద్దలందరూ కూడా చెప్పే ఉన్నారు. ఇక్కడ మనం ఈసారి చాలా కష్టపడ్డాం. అత్యధికంగా మనం కూడా 10,000 పైగా ఓట్లు జాయిన్ చేస్తుంది. 10,224 ఓట్లు మనం జాయిన్ చేయడం అనేది కూడా చాలా మంచి పరిణామం. ఇది కాకపోతే వాళ్ళందరినీ రీచ్ అవ్వడం కూడా మనకు అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని రకరకాలుగా రీచ్ అవ్వాలి. ఈ సర్వే ప్రతి ఒక్కరి మందికి ఒకరిని ఉన్నారు. నా ప్రతిపాదన అయితే ఏ వార్డుకి ఆ వార్డుని సెపరేట్ చేసిద్దామో అని ఆల్రెడీ చెప్పాము. దానికి కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. ఏ వార్డుకి ఆ వార్డు పూర్తిగా సెపరేట్ చేసుకుని ఎక్కువ ఓట్లు దాంట్లో ఉంటే కనుక ఇద్దరు కాక ముగ్గురిని పెట్టుకుందాము. ఇలా డిఫరెన్షియేట్ చేసుకుని వెళ్దామని చెప్పారు. ఎవరు జరిగింది వాళ్ళందరూ కూడా అదే బెటర్ ప్రపోజిషన్ అన్నారు. ఎందుకంటే ఆ సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తే ఒకళ్ళు ఎక్కడ ఉంటారు, ఒకళ్ళు ఎక్కడ ఉంటారు, ఒకళ్ళు ఎక్కడే ఉంటారు. అయితే మిగతా వాళ్ళందరికీ దీనిలో కూడా బయట ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వేరు చోట్ల అలాగే ఈ సమావేశాలు కూడా మనం ఏర్పాటు చేసుకొని అలాగే మనకి మున్సిపల్ ఆఫీసులో కానీ వీటిలో కానీ చాలా అంటే గవర్నమెంట్ వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ రీచ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ చెప్పారుగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకుని ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనకు అంటే నాకు తెలిసి ఈసారి ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఎటు గెలుస్తాం కదా మనం వస్తే ఉంది రాకపోతే ఏముంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది బయట ఉన్న వ్యక్తులు. సో ఆ ఒక్కటే రాకుండా చూసుకుని మనం ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చి గుడివాళ్ళు తీసుకొచ్చి ఓటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా మనం చేద్దాం. కాకపోతే ప్రతి ఒక్కరూ ఎవరు ఎక్కడ ఉంటున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్నికల్లో ఎలా అయితే చేసామో ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం అంత అద్భుతంగా పనిచేసాం. చరిత్రలో అంటే నిజంగా మనకి మనం చేసినంత గొప్పగా రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ జరిగిందంటే అనుమానం. ఎందుకంటే అంత కలిసికట్టుగా ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారు అనేది స్పష్టమైన అవగాహనతో ప్రతి ఒక్కరు కలిసి పనిచేయడం జరిగింది. అదే అవగాహనతో దీనికి కూడా ముందుకెళ్తే మనకి చెప్పినట్టు 90% ఓటింగ్ ఈయనకి ఇవ్వటం చాలా ఈజీ అవుతుంది. సో మనం తప్పకుండా ప్రతి ఒక్కరిని టచ్ చేద్దాం, మన స్పెషాలిటీ చూపిద్దాం. దాంతోపాటు మనకు కూడా ఆల్రెడీ దాంతో కూడా మాట్లాడాను. నేను మా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి ఆయన. అంటే మాకు నాయకుడిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.